స్ట్రేంజర్ థింగ్స్ అయితే ఎండ్ అయిపోయింది. నాకైతే ఓవరాల్గా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చిందనే చెప్పాలి. బట్ ఇందులో చాలా ప్లాట్ హోల్స్ ఉన్నాయి అండ్ మన క్లైమాక్స్ చూసుకుంటే చాలా రష్డ్గా అనిపించింది. ఎండింగ్ మాత్రం మంచి ఎమోషనల్ గా అనిపించింది. ఓవరాల్ గా అయితే మనకు ఒక మంచి మెమరీని ఇచ్చిందనే చెప్పాలి. అన్ని బాగున్నాయి, బట్ ఎండింగ్ లో మాత్రం మనల్ని కన్ఫ్యూజన్ లో పడేశారు. ఆ ఎండింగ్ ఏంటి అండ్ అలానే కొన్ని అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి, వాటి గురించి ఇక్కడ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అందులో లాస్ట్ కి ఎల్ బ్రతికే ఉందా లేదా? ఫైట్ కి రెడీ అవుతున్నప్పుడు డెమో గార్గన్స్ గానీ డెమో డాగ్స్ గానీ మనకెక్కడా కనిపించలేదు. వాళ్ళని ఎందుకు ఆపలేదు? ఇంకా తాడిది వెక్నా అండ్ మైండ్ ఫ్లేయర్ నిజంగానే చనిపోయారా? అలానే అప్సైడ్ డౌన్ అండ్ అబేస్ కూడా డెస్ట్రాయ్ అయిపోయాయా? ఇంకా ఫైనల్ గా ఇంకా స్ట్రేంజర్ థింగ్స్ యొక్క ఫ్యూచర్ ఏంటి? వీటన్నిటికీ ఆన్సర్ అయితే నేను ఇస్తా. సో పక్కా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని చూసి ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం లో వీడియో నచ్చుంటే మాత్రం పక్కా లైక్ చేయండి. మన స్ట్రేంజర్ ఫ్యాన్స్ కి అయితే దీన్ని షేర్ చేయండి అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ముఖ్యంగా కమెంట్స్ లో అయితే ఈ వీడియోకి హైప్ ఇవ్వండి, అప్పుడే ఎక్కువ మందికి ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎండింగ్ లో అందరికి హ్యాపీ ఎండింగ్ అయితే ఇచ్చేశారు, కానీ మైక్ అండ్ ఎల్ కి అయితే అది జరగలేదు. బట్ మనకు ఎల్ ఎండింగ్ ని ఒక థియరీ లాగా ఆ డెసిషన్ అనేది మనకే వదిలేశారు. దాన్ని బట్టి ఇంకా ఎల్ బ్రతికే ఉందా లేదా అనే కన్ఫ్యూజన్ అయితే మనకు పెట్టేశారు. కానీ నిజానికి చెప్పాలంటే దాని ఆన్సర్ ఏంటంటే ఎల్ ఇంకా బ్రతికే ఉంది. మైక్ చెప్పిన థియరీ అనేది 100% కరెక్ట్ అనే చెప్పాలి. దానికి కొన్ని హింట్స్ అయితే ఇచ్చారు, అదేంటో క్లారిటీగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా. క్లైమాక్స్ బ్యాటిల్ అయిపోయిన తర్వాత అందరూ హాకిన్స్ కి అయితే వస్తారు కదా, అక్కడ వ్యాన్ దిగంగానే మిలిటరీ అయితే వాళ్ళని ఆపేస్తారు. బట్ ఎల్ అక్కడ మనకు కనిపిస్తుంది, కానీ సడన్ గా తనైతే మాయమైపోయి ఆ అప్ సైడ్ డౌన్ ఎంట్రన్స్ కాడైతే నిలబడుకో ఉంటుంది. అక్కడ మనం బాగా గమనిస్తే ఆ సోనిక్ వెపన్స్ కూడా తన వైపు తిరుగుంటాయి. ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎల్ ఎలా ఆ ఎంట్రన్స్ దాకా వెళ్ళింది? తనకేమన్నా ఇల్యూషన్ పవర్స్ ఉన్నాయా? అవైతే లేవు కదా. తను ఎలా అక్కడికి వెళ్ళిందని చెప్పేసి ఒక డౌట్ ఉంది. ఇదొక హింట్. సెకండ్ది, మైక్ తో తను మైండ్ ద్వారా కనెక్ట్ అవుతుంది కదా, అప్పుడు మనం బాగా గమనిస్తే తన పవర్స్ యూజ్ చేస్తుంటే మాత్రం తనకు బ్లీడింగ్ అనేది జరుగుండాలి. తన ముక్కు నుండి బ్లీడ్ అయితే వస్తుంది కదా, అది ఈ ఎంట్రన్స్ లో మనకి ఎక్కడా కనిపించలేదు. దాన్ని బట్టి చూస్తే తన పవర్స్ అయితే తను అక్కడ యూజ్ చేయలేదు. మేబీ ఆ ఎంట్రన్స్ లో కనిపించేది ఒక ఇల్యూషన్ అయి ఉండాలి. దాని ద్వారా తను దూరం నుండి మైక్ తో అయితే కాంటాక్ట్ లోకి వచ్చింది. సో ఇది ఒక ఇల్యూషన్. ఇంకా తాడిది ఖాళీ చనిపోయినట్లు మనకు చూపించారు. బట్ మనం సరిగ్గా గమనిస్తే మురే అయితే హెలికాప్టర్ ని బ్లాస్ట్ చేస్తారు కదా, ఆ టైంలో మనం స్లో మోషన్ లో చూస్తే ఆ సోల్జర్ ఖాళీని కాల్చేటప్పుడు ఆ బ్లాస్ట్ యొక్క ఎఫెక్ట్ వల్ల తన చెయ్యి అనేది పైకి వెళ్తుంది, తన గన్ అనేది పైకి చూపిస్తారనమాట. ఆ టైంలో ఖాళీకి ఎలా తన స్టమక్ దగ్గర బుల్లెట్ దిగుతుంది? సో ఖాళీకి అయితే బుల్లెట్ దిగలేదు, తను అక్కడ క్రియేట్ చేసింది ఒక ఇల్యూషన్. ఇంకా ఫోర్త్ ఏమో ఖాళీకి బుల్లెట్ తగిలి రక్తం వస్తూ ఉంటే ఎల్ తన చేతుల్ని అక్కడ పెట్టి ప్రెషర్ చేస్తుంది కదా, ప్రెషర్ పెడుతుంది. అప్పుడు మనం బాగా గమనిస్తే తన చేతికి బ్లడ్ అనేది అంటుకో ఉండాలి. అయితే అదంతా జరిగిపోయి వాళ్ళు టెర్రస్ పైకి వచ్చాక తన చెయ్యి చూడండి, అక్కడ బ్లడ్డే ఉండదు. సో వీటన్నిటి ప్రకారం మనం చూస్తే ఖాళీ అండ్ ఎల్ కలిసి మిలిటరీని బోల్తా కొట్టించి వాళ్ళు నార్మల్ లైఫ్ ని లీడ్ చేయడానికి ఈ ఇల్యూషన్ అంతా క్రియేట్ చేశారు. ఇక్కడ మైక్ చెప్పిందంతా ఒక థియరీ కాదు, తనకి కనిపించిన వాటిని తను కనెక్ట్ చేస్తూ ఎల్ ఎలా ఎస్కేప్ అయిందో మనకైతే ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో దీని ప్రకారం చూసుకుంటే మైక్ చెప్పిందంతా నిజం. ఎల్ అయితే ఇంకా బ్రతికే ఉంది. లాస్ట్ లో మనం చూసింది యాక్చువల్ గా నిజమే, తను బ్రతికే ఉంది. ఇంకా క్లైమాక్స్ ఫైట్ జరిగేటప్పుడు అందరికీ ఈ డౌట్ అయితే వచ్చి ఉంటుంది, అసలు ఫస్ట్ నుండి వెక్నాకి సర్వ్ చేస్తున్న ఈ డెమో గార్గన్స్ కానీ డెమో బ్యాట్స్ కానీ ఇంకా డెమో డాగ్స్ కానీ ఎక్కడ మనకు ఈ ఫైట్ లో కనిపించవు. వీళ్ళని అవి ఎందుకు ఆపలేదని చెప్పేసి అందరికీ పెద్ద డౌటే ఉంది. దీనికి పర్ఫెక్ట్ ఆన్సర్ అనేది లేదు, కానీ ఒక థియరీ అయితే ఉంది. అదేంటంటే సీజన్ 3లో ఎలాగైతే హ్యూమన్స్ ఫ్లెష్ నుండి మైండ్ ఫ్లేయర్ అయితే క్రియేట్ అయ్యి ఒక క్రియేచర్ లాగా వస్తుంది కదా, అలాగే ఇక్కడ ఉన్న డెమో గార్గన్స్ అండ్ డెమో డాగ్స్ అన్ని కలిసి పచ్చడయ్యి ఆ ఫ్లెష్ అంతా కలిసి లాస్ట్ లో మనం చూసిన ఆ జైంట్ మైండ్ ఫ్లేయర్ మాన్స్టర్ ఉంది కదా, అలాగా అవి క్రియేట్ అయి ఉండొచ్చు. కేవలం 3 డెమో గార్గన్స్ 3 డెమో డాగ్స్ అయితే వెక్నా పెట్టుకొని వాల్యూమ్ 1లో క్లైమాక్స్ లో 3 డెమో గార్గన్స్ ని వాళ్ళ పైకి పంపిస్తారు. అప్పుడు వీళ్ళైతే వాటిని చంపేస్తాడు. ఇంకా వాల్యూమ్ 2లో మ్యాక్స్ ని చంపడానికి 3 డెమో డాగ్స్ అయితే వస్తాయి, వాటిని క్యారన్ వెల్లర్ అయితే చంపేస్తుంది. ఇలా మిగిలిన ఈ 6 మాత్రమే ఇక్కడ మనకు కనిపిస్తాయి. మిగిలినవన్నీ అలా పచ్చడయ్యి ఆ జైంట్ మాన్స్టర్ గా మారుండొచ్చు. ఇది జస్ట్ థియరీ మాత్రమే, ఇది కొద్ది కన్విన్సింగ్ ఉందని చెప్పేసి చెప్పా. వెక్నా అండ్ మైండ్ ఫ్లేయర్ నిజంగానే చనిపోయారా? ఇక్కడతో ఎండ్ అయిపోయిందా? ఇంకా అప్సైడ్ డౌన్ అండ్ అబేస్ ఇవి కూడా డెస్ట్రాయ్ అయిపోయా? సో వీటికి ఆన్సర్ ఏంటంటే వెక్నా అయితే పక్కా చనిపోయాడు. అదైతే మనకు బాగా కనిపించింది. తన కేవలం మైండ్ ఫ్లేయర్ ద్వారా క్రియేట్ అయిన ఒక వెజల్ మాత్రమే. సో తనైతే ఇక్కడ చనిపోయాడు. కానీ
మైండ్ ఫ్లేయర్ ఇంకా బ్రతికే ఉంది. అదెలా అంటే మనోళ్ళు డిస్ట్రాయ్ చేసింది కేవలం దాని ఫిజికల్ ఫామ్ మాత్రమే. మైండ్ ఫ్లేయర్ అనేది పార్టికల్స్ తో క్రియేట్ అయిన ఒక కాన్షియస్ బీయింగ్ అనమాట. దాన్ని అంత ఈజీగా ఇలా ఫిజికల్ ఫామ్ లో ఉన్నప్పుడు చంపలేం. మనం బాగా గమనిస్తే ఆ 12 కిడ్స్ ని వీళ్ళు సేవ్ చేసిన తర్వాత వాళ్ళ బాడీ నుండి ఆ పార్టికల్స్ అన్ని బయటకు వస్తాయి. అదే మైండ్ ఫ్లేయర్. అవి అక్కడ నుండి వెళ్ళిపోతాయి. సో మైండ్ ఫ్లేయర్ అయితే ఇంకా బ్రతికే ఉంది. అది జస్ట్ అప్పుడు పారిపోతుంది అంతే. ఇంకా అప్ సైడ్ డౌన్ అండ్ అబేస్ కూడా డిస్ట్రాయ్ అయిపోయా అని చెప్పేసి డౌట్ ఉంది. దానికి ఆన్సర్ ఏంటంటే అబేస్ కి అప్ సైడ్ డౌన్ అనేది ఒక దారి మాత్రమే. ఆ డైమెన్షన్ ని కనెక్ట్ చేసే ఒక వార్మ్ హోల్ కాబట్టి ఆ దారిని మాత్రమే వీళ్ళు డిస్ట్రాయ్ చేశారు అంతే. కానీ అబేస్ మాత్రం ఇంకా ఉంది. కేవలం ఎర్త్కి వచ్చే దారి మాత్రమే డిస్ట్రాయ్ అయింది. అబేస్, మైండ్ ఫ్లేయర్ ఇంకా మిగిలినటువన్నీ కూడా అక్కడ బ్రతికే ఉంటాయి. కేవలం రూట్ మాత్రమే డిస్ట్రాయ్ అయింది. ఆ విధంగా ఫ్యూచర్ లో వీళ్ళు ఏదైనా ప్రాజెక్ట్స్ చేసినా మైండ్ ఫ్లేయర్ ని మళ్ళీ తిరిగి తీసుకురావడానికి ఇలా ప్లాన్ చేసి ఉండదు. ఇంకా ఈ స్టోన్ ఏంటి, అసలు ఎర్త్ మీదకి ఈ మైండ్ ఫ్లేయర్ ఎలా వచ్చింది, హెన్రీకి పవర్స్ ఎలా వచ్చాయి, దాని గురించి డీటెయిల్ గా చెప్తా. మనం చూస్తే ఇది హెన్రీతో స్టార్ట్ అయిన స్టోరీ కాదు. స్ట్రేంజర్ థింగ్స్ ఫస్ట్ షాడో ప్లే ప్రకారం ఇది 1943లో స్టార్ట్ అయింది. అప్పుడు యుఎస్ గవర్నమెంట్ చేసిన ప్రాజెక్ట్ లో ఇదంతా స్టార్ట్ అయిందనమాట. అందులో ఎనిమీస్ దగ్గరికి తెలియకుండా వార్షిప్ ని స్పీడ్ గా తీసుకెళ్లడానికి ఒక వార్మ్ హోల్ అయితే వీళ్ళు క్రియేట్ చేస్తారు. అయితే ఆ వార్మ్ హోల్ ద్వారా వీళ్ళు డైమెన్షన్ ఎక్స్ అదే అబిస్ లోకి వెళ్ళిపోతారు. అక్కడ డెమోగార్గన్స్ అండ్ మైండ్ ఫ్లేయర్ ద్వారా ఆ షిప్ లోని క్రూ అంతా చనిపోతారు. కానీ కేవలం ఆ షిప్ కెప్టెన్ మాత్రమే బ్రతుకుంటారు. అది ఎందుకంటే తను మైండ్ ఫ్లేయర్ వల్ల ఇన్ఫెక్ట్ అయి ఉంటాడు, సేమ్ హెన్రీ లాగా. ఆ వ్యక్తి ఇంకెవరా కాదు, డాక్టర్ బ్రెన్నర్ వాళ్ళ ఫాదర్. తను ఎలాగోలా ఎత్తకైతే తిరిగి వచ్చేస్తాడు. తన మీద ఎక్స్పెరిమెంట్స్ అయితే చేస్తారు. ఆ మైండ్ ఫ్లేయర్ పార్టికల్స్ ని వాళ్ళైతే బయటికి తీస్తారు. ఇంకా దాన్నంతా ఈ స్టోన్ లో అయితే వాళ్ళు పెడతారు. ఆ ఎక్స్పెరిమెంట్ చేసే సైంటిస్టులలో రష్యన్ స్పై అనే వాళ్ళు ఒకరు ఉంటారనమాట. ఆయన ఆ స్టోన్ ని దొంగలిచ్చి అక్కడ నుండి తప్పించుకొని నెవాడాకి అయితే వచ్చేస్తారు. అక్కడ మనం ఈ సీన్ అయితే చూస్తాం. అక్కడ హెన్రీ తన ఎదురుగా దీన్నంతా చూస్తాడు. అప్పుడే హెన్రీ అయితే దీనివల్ల ఎఫెక్ట్ అయ్యి తనకి పవర్స్ అనేవి వస్తాయి. ఇంకా ఆ తర్వాత డాక్టర్ బ్రెన్నర్ ఏమో వాళ్ళ నాన్నకి జరిగిన సిచ్యువేషన్ వల్ల తను ఆ ఇన్ఫెక్ట్ అయిన కిడ్నీ వెతుకుతూ ఇలా వస్తాడు. ఆ టైంకి హెన్రీ దొరుకుతారు. తర్వాతేమో ఇంకా ఎక్స్పెరిమెంట్స్ చేసి వీళ్ళంతా క్రియేట్ అవుతారు. ఇంకా మిగిలిన స్టోరీ మనకు తెలిసిందే. సో ఓవరాల్ గా స్ట్రేంజర్ థింగ్స్ స్టోరీ అనేది 1943 నుండి స్టార్ట్ అయింది. హెన్రీ యొక్క స్టోరీ అనేది అది. ఇంకా స్ట్రేంజర్ థింగ్స్ యొక్క ఫ్యూచర్ ఏంటి, మనం ఏమన్నా ప్రాజెక్ట్స్ చూస్తామా, అది ఎప్పుడు వస్తాయి, వీటి గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ప్రెసెంట్ అయితే పక్కాగా అఫీషియల్ గా కన్ఫర్మ్ అయింది ఒకే ఒక్క ప్రాజెక్టు, అదే టేల్స్ ఫ్రమ్ 85 అనే యానిమేటెడ్ షో. ఇదైతే ఈ ఇయర్ రాబోతుంది. ఇదైతే మనకు సీజన్ 2 నుండి 3 మధ్యలో జరిగిన స్టోరీని అయితే చూపించబోతున్నారు. అది యానిమేటెడ్ ఫామ్ లో. సో యానిమేషన్ కూడా చాలా బాగుంది. దీనికైతే ఎక్సైటెడ్ గా నేను వెయిట్ చేస్తున్నా. ఇంకా ఆ తర్వాత ఏమో మనకు ఈ సీజన్ ఎండింగ్ లోనే ఒక టీజర్ అయితే ఇచ్చారు. అదేంటంటే హాపర్ అండ్ జాయిస్ కలిసినప్పుడు తనైతే ఒక టీజ్ చేస్తాడు. అదే మోంటాక్ అని, తను ఆఫీసర్ గా వెళ్తాడు అని చెప్పేసి మనకైతే ఇక్కడ చెప్తారు కదా. ఆ మోంటాక్ ఇంకేదో కాదు, అసలు రియల్ లైఫ్ ప్రాజెక్ట్ ఇది. అసలు నిజానికి స్ట్రేంజర్ థింగ్స్ ని తీసుకుందే ఈ మోంటాక్ ప్రాజెక్ట్ నుండి. యుఎస్ గవర్నమెంట్ అప్పట్లో ఎవరికీ తెలియకుండా చాలా పిల్లల మీద ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు చేసింది. దాని ద్వారానే మనకు ఈ స్ట్రేంజర్ థింగ్స్ అనేది వచ్చింది. సో ఆ ప్లేస్ కి హాపర్ వెళ్తున్నాడు కాబట్టి ఇక్కడ మనకు టైం ట్రావెల్, వార్మ్ హోల్స్, ఇలా ఇంకో సబ్జెక్ట్ తో మనకు హాపర్ కి సిరీస్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా అలానే లాస్ట్ లో మైక్ అయితే నెక్స్ట్ లైవ్ సీన్ చూస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ డెరిక్, హాలీ వీళ్ళంతా మిగిలిన పిల్లలతో ఆడుతూ ఉంటారు కదా. నెక్స్ట్ రాబోయే ఏదైనా అడ్వెంచర్ ఉంటే మాత్రం అది ఈ పిల్లలతో ఉండొచ్చు. అది పక్కా కాదు, నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ అన్నట్టు మనకు చూపిస్తున్నారు ఇక్కడ. దాన్ని బట్టి ఇంకేదైనా ప్రాజెక్ట్ వస్తే వీళ్ళని ఇంక్లూడ్ చేసి చూపించచ్చు. సో ఓవరాల్ గా అది సంగతి. ఉన్న డౌట్స్, అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ కి అయితే మీకు ఆన్సర్స్ దొరికాయని అనుకుంటున్నాను. నాకైతే ఈ సిరీస్ లో ఫేవరెట్ సీజన్ వచ్చేసరికి సీజన్ 4. మీకు ఏ సీజన్ ఇష్టమో కామెంట్స్ లో అయితే పక్కా చెప్పండి, నేను తెలుసుకోవాలనుకుంటున్నా. అండ్ అలానే ఈ వీడియో ద్వారా మీకు ఏదో పాయింట్ ఆఫ్ టైంలో ఇన్ఫర్మేషన్ అనేది జెన్యూన్ అనిపిస్తే మాత్రం పక్కా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ అలానే మీ సపోర్ట్ ని చూపించండి. థ్యాంక్ ఫర్ వాచింగ్, లవ్ యు ఆల్, టేక్ కేర్, బాయ్.